యుద్ధం వద్దు ప్రపంచ శాంతి కావాలని ప్రపంచ దేశాలు మొత్తం ముక్తఖండంతో కోరుతా ఉన్నా కూడా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ తలబడతా ఉన్నాయి. గత సుమారు 2 వారాల నుంచి చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఆ ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. గత 4 రోజుల క్రితమే గ్యాస్ ధరలు పెంచి ప్రతి ఒక్కరికి ఇబ్బంది, గృహిణీలకు ఇబ్బంది పడినటువంటి భారం వేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే తాజాగా గ్యాస్ కొరత ఏర్పడనుంది. ఏదైతే సంధి మనకి హిమోజ్ జలసంధి మూసివేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడి నుంచి రావాల్సినటువంటి చమురు ఉత్పత్తులు, గ్యాస్ ఉత్పత్తులు రాకపోవడంతో గ్యాస్ కొరత ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ కొరత కనిపిస్తూ ఉంది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా ప్రతి ఇంట కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అధికమైనటువంటి ధరలు గ్యాస్ పైన, ఇండ్లకు సంబంధించినటువంటి దాని మీద 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ సంబంధించినటువంటి దానిపైన 115 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి ఉంటే, మరోవైపు వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చమురు రేట్లు పెంచి గ్యాస్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్స్ అన్ని కూడా మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉదయం చేసేటువంటి, అంటే మనం చూసాం, ఆ పేయింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పీజీ హాస్టల్స్లో చపాతీ, పూరి, అదేవిధంగా ఇడ్లీ లాంటివి ఉదయం చేసేటువంటి అల్పాహారాలను కూడా రద్దు చేసుకోవాలి, మేము కేవలం మధ్యాహ్నము, రాత్రి భోజనం మాత్రం వండి పెడతామని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి మెట్రోపాలిటన్ సిటీలో మనం చూస్తున్నాం. ఒకవైపు హైదరాబాదు, మరోవైపు బెంగళూరు, ఢిల్లీ లాంటి కేంద్రాల్లో మూతపడేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా కర్నూలు నగరంలో గ్యాస్ కొరత ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ దొరుకుతుందా లేదనేటువంటి అంశం మీద, అంటే సెకండరీ గ్రేడ్ ఉన్నటువంటి హోటల్స్లో మనం మాట్లాడుతూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి యజమాని ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత ఎలా ఉంది, మీకు గ్యాస్ అందుతా ఉందా లేదా? మాకు గ్యాస్ చాలా షార్టేజ్ అయితే ఉంది సార్. ఫుల్ గ్యాస్ అసలు ఎవరిని అడిగినప్పుడు మాకు స్టాక్ ఇస్తలేరు అని చెప్తున్నారు. గ్యాస్ ఎప్పటి నుంచి ఈ పరిస్థితి? ఒక వారం 10 రోజులు అవుతుంది దగ్గర. అంటే చాలా షార్టేజ్ అయితే ఉంది గ్యాస్. చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ వల్ల. మేము చాలా తండాలని వచ్చింది అసలు పరిస్థితి. అంటే ఎందుకోసమని ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకోసం అంటే అది ఇంకా మనం ఏం చేస్తాం సార్. ఏమన్నా అంటే ఇక్కడ పక్కల ఏదో విద్యలు జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఇక్కడ మనకైతే చాలా ఇబ్బంది అయితే గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది. కమర్షియల్ గ్యాస్ రేట్ ఎంత పెరిగిందండి? మేము మామూలుగా ఇంతకుముందు 1700 అనేది ఇప్పుడు 2000, 2200, 2500 చెప్తున్నారు. అవి కూడా దింపండి అంటే అవి కూడా మాకు స్టాక్ ఇస్తలేరు అంటున్నాడు. అవన్నీ దింపండి, పెద్దవి కూడా దింపండి అంటే కూడా అవి అసలు ఎన్ని దింపుతారంటే కూడా అసలు దింపడం అయ్యో స్టాకే లేదు అంటున్నారు. నేను స్టాక్ లేదు అంటున్నారు. చాలా చోట్ల సివిల్ సప్లై ఆఫీసర్స్ అంతా కూడా దాడులు చేస్తున్నారు. ఇది తెలుసా విషయం మీకు? దాడులు చేసి అయితే మనకేం పెద్ద తెలియదు దాని గురించి అయితే. మొత్తం అయితే పెద్ద సిలిండర్లు అడుగుతుంటే కూడా వాళ్ళు అసలు దింపడం లేదు, సిలిండర్లే దింపడం లేదు. అసలు ఏజెన్సీని అడిగితే ఎవరిని అడిగినా కూడా రావడం లేదన్న, స్టాక్ రావడం లేదంట. ఈ పెద్ద సిలిండర్, చిన్న సిలిండర్ తేడా ఏంటి? పెద్ద చిన్న సిలిండర్లు కూడా ఎవరు ఇవ్వడం లేదు. ఇంట్లో కూడా ఇంట్లో కాడ తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇస్తలేరు. ఎవరికైనా ఇంట్లోకి ఫోన్ చేస్తామంటే కూడా వాళ్ళు కూడా ఏమంటే మాకు గ్యాస్ ఇస్తలేరు, మాకే ఇస్తలేరు అంటారు వాళ్ళు కూడా. ఇంకా వీళ్ళు పెద్ద సిలిండర్లు దింపకుంటే ఇంకా కనీసం ఇంట్లో బుడిపితే కూడా వాళ్ళు కూడా మాకు కూడా ఇస్తలేరు అంటారు. ప్రతి ఇంట్లో పోయి అడిగినా కూడా మాకు కూడా ఇస్తలేరు అంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ గ్యాస్తోనే ముడిపడి ఉంది. హోటల్ నడవాలంటే గ్యాస్ కంపల్సరీగా కావాలి. గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఏం చేయబోతున్నారు? ఏం చేయబడుతుంది సార్, వాళ్ళకే చెప్పాలి. పై అధికారులకు తెలుసు, మనకే తెలుస్తుంది. అంటే హోటల్ నడిపిస్తారా గ్యాస్ లేకపోతే? ఎట్లా నడిపిస్తాం సార్, బంద్ చేసుకోవాల్సింది తప్పదు. నెట్ నడిపిస్తాం, గ్యాస్ లేకుండా ఏం కాదు కదా. ప్రతి ఒక్కటి గ్యాస్ తోటే పని. మనం తినాలన్నా, లేయాలన్నా, పడుకోవాలన్నా ఫస్ట్ మెయిన్ గ్యాస్ ఉంటేనే ఎవరైనా ఉపాధి జరిగేది కానీ నువ్వు తినేది కానీ. యుద్ధం ఆగేటువంటి పరిస్థితి కనిపించడం అలా ఇంకో 2-3 వారాలు పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. మరి హోటల్ నిర్వహణ ఏం చేద్దాం అనుకున్నాం? ఏం చేస్తారు, బంద్ చేసుకోవడం తప్పదు. ఇంకా ఎంతవరకు ఇబ్బంది ఉన్నాయో ఏం చేస్తారు చెప్పండి. ఎక్కడ దొరికినప్పుడు ఏం చేస్తావు? గ్యాస్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఏం చేయలేం కదా. వంటలు చేయలేము, ఇలా మూతేసుకోవాల్సింది తప్పదు. ఎందుకు పాతకాలంలో కట్టెలతో చేశారు కదా, దాని మీద ప్రయత్నం ఏం చేయరా? కట్టెలు అంటే ఇప్పుడు ఎవరు పెద్దగా పాటించారు కదా సార్. కట్టెలు పోయి అంటే ఇంతవరకు కొంతవరకే పనికొస్తాయి. టిఫిన్స్ అవన్నీ కట్టెల మీద చేయలేము కదా. ఇప్పుడు భోజనం అంటే ఏదో వంటలు అవన్నీ చేయగలుగుతాం కట్టెల మీద, అన్ని కట్టెల మీద చేయలేము కదా కొన్ని. సో ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే గ్యాస్ విడిస్తే బాగుంటుంది సార్. వాళ్ళు గ్యాస్ పెద్ద సిలిండర్లు చిన్న విడిస్తే కదా. గ్యాసే లేకపోతే ఎట్లా చేస్తాం చెప్పు? మరి గ్యాసే రావడం లేదనేది కదా యుద్ధం జరుగుతుంది అంటున్నారు. దానికి మనం ఏం చేస్తామో వాళ్ళే చెప్పాలా. రైట్, మనతో మాట్లాడడానికి కొంతమంది హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, గ్యాస్ కొరత ఏర్పడింది, హోటల్స్ మూసేసే పరిస్థితి వస్తుంది, మీ పరిస్థితి ఏంటి? సార్, మా గ్యాస్ కొరత వల్ల హోటల్ పరిశ్రమ మూతపడితే అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ కానీ, క్లీనర్స్ కానీ, అదేవిధంగా సప్లయర్స్ కానీ, పని చేసుకునే వాళ్ళు 11 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది.
అదేవిధంగా ఆ కార్మికులు రోడ్డు పడే కాక ఆ కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్యాస్ మాకి సౌలభ్యంతో ఉంచండి, ఈ హోటల్ పరిశ్రమను కాపాడి అక్కడ ఉన్నటువంటి ఉపాధి చేసే కార్మికులకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా లేని పక్షంలో మేము ఎట్లయితే పని చేసుకుంటున్నామో ఇదంతా రోడ్డున పడి అడుక్కునే పరిస్థితి కూడా వస్తూ ఉంది. దయచేసి ఆ పరిస్థితి రాకుండా గవర్నమెంట్కి తెలబడుస్తూ ఉన్నాం. అంటే యుద్ధం ఆగే పరిస్థితి లేదు, గ్యాస్ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, ఎట్లా ఈ పరిస్థితి? ఆకలి కేకలే సార్. ఇప్పుడు ఈ గ్యాస్ లేకుంటే ఇక్కడ ఈ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? బయట పోయి పని చేసుకోవాలంటే వేరే ఏ దాన్ని చూసినా ప్రధానమైన సందర్భం గ్యాసే. ఫుడ్ రంగంలో పనిచేసేది. అలాంటి మాస్టర్లు ఇప్పుడు బయట పని చేయాలంటే చేయలేని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు దొక్కిదొచ్చిన స్థితిలో రోడ్డు మీద పడతారు. ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి. ఇంకా ఈ రోజు మేము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వానికి అదే మీ ద్వారా వినియోగిస్తున్నాం, గ్యాస్ అందుబాటులో పెట్టండి. ఆ గ్యాస్ అందుబాటులో పెట్టి మాలాంటి కార్మికులకు ఉపాధి కల్పించే విధానంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హోటల్ మేనేజ్మెంట్స్ ఏమంటున్నాయి? అసలు గ్యాస్ కొరత ఉంది, అసలు మీకు పనులు కల్పించే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇప్పుడు ప్రధానమైన నగరాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, హైదరాబాదు, బెంగళూరు ఇట్లాంటి నగరాల్లో గ్యాస్ లేకుండా హోటల్ పరిశ్రమలు మూసేస్తూ ఉన్నది. చెప్తా ఉన్నారు, అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ పరిశ్రమలకు సంబంధించి మేము మూస్తూ ఉన్నాము, గ్యాస్ లేకుంటే ఇప్పుడు వాళ్ళు మూసుకుంటే మాలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకొని గ్యాస్ సౌలభ్యాన్ని కూడా ఆ యుద్ధాలు ఆపుకొని ఆ సౌలభ్యాన్ని కూడా మాకు అందుబాటులో పెట్టాలని చెప్పేసి. అంటే పాత పద్ధతుల్లో కట్టెల పొయ్యితో చేయండి అని చెప్పేసి ఒకవేళ మేనేజ్మెంట్ చెప్తే సార్, ఇప్పుడు కట్టెల పొయ్యితో అన్నం, పప్పు, సాంబార్ చేయగలుగుతాం, కానీ స్పెషల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈ ఫుడ్ రంగంలో కొన్ని ఉన్నాయి. ఇడ్లీకి సంబంధించినవి కానీ లేదంటే ఇట్లాంటికి సంబంధించిన పూరీలు కానీ ఇలాంటివి కట్టెల పొయ్యి మీద చేయడానికి రాదు. ఎందుకంటే ప్రధానంగా మేము ఇట్లాంటి దోశలు కానీ ఇవన్నీ చేయాలంటే కొద్దిగా గ్యాస్ సిస్టంలో ఉంటే కనుక వెరైటీ రకాలు మాస్టర్లు తయారు చేస్తారు. ఆ గ్యాస్ కోసం లేకుంటే మొత్తం టోటల్గా హోటల్ పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. హోటల్స్ లో పనిచేసే కార్మికుల సంఖ్య మొత్తం ఎంత ఉంటుంది? దగ్గర ఓన్లీ మన కర్నూలులో అస్సాం, బీహార్, ఇతర రాష్ట్రాల ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బతుకుతా ఉన్నారు హోటల్ రంగంలో. ప్రధానంగా మన కర్నూలు చూసుకుంటే ఒక 10 నుండి 15,000 మంది ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. ఒకటేనా లేకపోతే మొత్తం ఉమ్మడి జిల్లా? జిల్లాకి సంబంధించి 60-70 మంది కర్నూలు జిల్లాలో సంబంధించి ఉంటారు. నగరంలో 15,000 మంది దగ్గర ఉన్నారు. అది మాకు సంబంధించిన సమాచారం, మా దగ్గర క్లారిటీగా ఉంది. నగరంలో అస్సాం, బెంగాల్, తర్వాత ఒడిశా, మన కర్నూలు లోకల్కి సంబంధించి అన్ని కలుపుకుంటే దగ్గర 10 నుండి 15,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ కార్మికులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఒకటే ఇబ్బంది చెప్తా ఉన్నారు, మేము రోడ్డున పడేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. యుద్ధం తెచ్చినటువంటి యుద్ధం తెచ్చినటువంటి ఎఫెక్ట్ అంతా కూడా ప్రతి ఇంటను, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి ఒక్క జీవితాల్లో కనిపిస్తూ ఉంది. యుద్ధం ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఒకవైపు పబ్లిక్ నుంచి డిమాండ్ వ్యక్తం అవుతుంది. మరోవైపు గ్యాస్ కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధాల ఎఫెక్ట్ మాత్రం భారతదేశంలో ప్రతి ఇంటా కనిపిస్తుంది గ్యాసు కొరత ద్వారా. అయితే రాబోయేటువంటి కాలంలో చమురు ఉత్పత్తులు తగ్గితే, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే మాత్రం మరింతగా జటిలమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.